హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి బెంగాలీ స్వీట్ చేసి చూపిస్తాను. దీన్ని చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు. ఇదేంటంటే స్వీట్ యోగర్ట్ అండి, కానీ ఇది పాలకోవా లేదా పెరుగ అనేది తెలియకుండా ఉంటుందన్నమాట. అంత కమ్మగా మధురంగా ఉంటుంది. సో దీని ప్రొసీజర్లో కొంచెం మార్చి చేశాను నేను. అది ఎలాగో ఏంటో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక స్టైనర్లో ఇలా కాటన్ క్లాత్ వేసి ఒక పావు కప్పు పెరుగు వేసి ఇలా మెలపెట్టి ఉంచండి. దీనికోసం మనకి కొంచెం తిక్కుగా ఉండే పెరుగు కావాలి. దాన్ని తయారు చేయడం కోసం ఇలా అనమాట. ఒక అరగంట సేపు అలా ఉంటే వాటర్ అంతా దిగిపోయి పెరుగు గట్టిగా తయారవుతుంది. నెక్స్ట్ ఒక 3/4 లీటర్ పాలు తీసుకున్నా నేను. దీనిలోనే ఒక పావు కప్పు వరకు షుగర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పాల మీద ఉన్న మేగడ్ని పాలలో కలుపుకుంటూ ఈ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇక్కడ మనకి పాలు ఎంత బాగా మరిగితే ఇది అంత టేస్టీగా కుదురుతుందన్నమాట. సో అడుగు అంటుకోకుండా మేగడ అనేది కట్టకుండా ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా 1/2 అయ్యాయి కదా, కొంచెం పాలు తగ్గాయి, కొంచెం తిక్కుగా అయినట్లు కూడా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇక దీన్ని పక్కన పెట్టండి. వేరొక పాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఇలా పంచదార వేసుకొని హై ఫ్లేమ్ పెట్టండి. ఏమి కదిలించొద్దు. ఇలా షుగర్ కరిగి అది క్యారమలైజ్ అవుతుందన్నమాట. సో మనం క్యారమలైజ్ సిరప్ తయారు చేసుకోవాలి. ఇలా మెల్ట్ అవడం స్టార్ట్ అయినప్పుడు సెగ తగ్గించుకొని, అంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ షుగర్ అంతా కూడా కరిగిపోయి లిక్విడ్ లాగా అయ్యి అలాగే వెంటనే లైట్గా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు సిమ్లో పెట్టండి. ఇలా చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ క్యారమలైజ్ సిరప్ అనేది రెడీ అవుతుంది. ఇది ఎక్కువ ముదిరితే చేదొస్తుందండి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్లోకి రెడీ అయితే చాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి వేడిగా ఉన్న పాలు కొన్ని పోయండి. ఒకేసారి మొత్తం పోస్తే ఇది పొంగులాగా వచ్చేసి అంతా పాలు పొంగిపోతాయి. ఇలా కొన్ని పోసి ఈ పొంగు తగ్గే వరకు తిప్పుతూ ఉండండి. ఇలా తగ్గిన తర్వాత మిగిలిన పాలు కూడా పోసేసుకోవాలి. వేడి పాలు కాబట్టి అలా పొంగొస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక 2 నిమిషాల్లో ఇక్కడ క్యారమలైజ్ సిరప్ అలాగే పాలు బాగా కలిసిపోతాయి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇక స్టవ్ ఆపేసి ఈ పాలు కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. చూడండి, ఈ టైంలో మనకి ఇక్కడ పెరుగులో ఉన్న వాటర్ అంతా దిగిపోయి గట్టి పెరుగు అనేది రెడీ అయింది. పెరుగు ఇలా గట్టిగా ఉండాలన్నమాట. ఈ రెసిపీకి ఇలా తయారు చేసుకోవాలి. ఈ గట్టిగా ఉన్న పెరుగుని గోరువెచ్చగా ఉన్న ఈ క్యారమలైజ్ మిల్క్లో కలిపేసుకోండి. ఇలా పెరుగు వేసి కలిపిన తర్వాత దీనిలో పెరుగు కానీ లేదంటే క్యారమలైజ్ సిరప్లో ఉన్న ముక్కలు కానీ పాల మేకడ కానీ ఇలాంటి ఏమన్నా ఉన్నా సరే మనకి వాటన్నిటిని సపరేట్ చేసుకోవాలంటే ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని దీనిలో పోసి ఈ విధంగా మ్యాష్ చేసినట్లుగా మనం కలుపుతూ ఉన్నట్లయితే మొత్తం ప్యూరీ లాగా నీట్గా దిగిపోతుంది. ముక్కలు పలుకులు ఏమీ ఉండవు అనమాట. సో దీన్ని ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేసినట్లయితే పెరుగు అలాగే ఈ క్యారమలైజ్ మిల్క్ బాగా కలిసిపోతాయి. ఇవి ఇలా బాగా కలిసిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి, ప్యూర్గా మనకి లిక్విడ్ లాగా ఎలా వచ్చిందో. దీనికి పైన ఇలాగా ఫాయిల్ పేపర్తో కానీ ఏదన్నా ప్లేట్తో కానీ కవర్ చేసేయండి. ఇలా ఒక తేమ తగలకుండా కడాయిలో పెట్టి పూర్తిగా లిడ్ పెట్టేసి 6 అవర్స్ అలా ఉంచండి. అప్పుడు ఇది పెరుగులాగా తోడుకున్నట్లుగా ఇలా గట్టిగా తయారవుతుంది. చూడండి, ఒక 6 అవర్స్ తర్వాత ఇది ఇలా గట్టిగా తయారైంది. దీన్ని ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి దీన్ని ఇంకా పీసెస్గా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి స్పూన్స్తో కొంత బౌల్లోకి తీసుకొని కూడా సర్వ్ చేయొచ్చు. దీనిపైన ఏమైనా నట్స్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తినొచ్చు. ఎలా తిన్నా సరే చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇది పెరుగా పాలకోవా అనేది మీరు చెప్తే తప్ప ఎవరికి తెలియదు అనమాట. అంత కమ్మగా ఉంటుంది. మీరు ఒకసారి ఇది తప్పకుండా ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.